హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్ రివ్యూ చెప్పే ముందు రెండు పాయింట్లు చెబుతా, జాగ్రత్తగా వినండి. నచ్చితే లైక్ కొట్టండి. నాకైతే విజిల్ వేయడం రాదు, కానీ ఆ పర్ఫార్మెన్స్, అద్భుతమైన ఆట చూసిన తర్వాత ఇట్లా ఆ విజిల్ అయితే వేయాలనిపించింది. అలాంటి పాయింట్స్ చెబుతా, ఖచ్చితంగా విజిల్ వేస్తే అది వచ్చుంటే వేయండి, లైక్ మాత్రం కొట్టండి, కామెంట్ పెట్టండి. ఒకటో పాయింట్ ఏంటంటే, ఈ వీక్ స్టార్టింగ్లో ఈ టికెట్ ఫైనల్ కోసం మళ్ళీ పెట్టిన ఈ రేసు స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పుడు తనూజ ఎవరితో ఉందండి? భరణి, సుమన్, సంజనతో ఇట్లా కొనసాగింది. అమాయకమైన ఫేస్ పెట్టుకుని మొదటి 2 రోజులు వాళ్ళతో ఉండి, ఆ ముగ్గురు ఎందుకంటే లీస్ట్లో ఉన్నారు కనుక వాళ్ళతో ఉండి, ఆ డిమోన్ పవన్, ఇమాన్యుయల్ టాప్లో ఉన్నారు కనుక వాళ్ళని తీసేయాలి. వాళ్ళే ఆడారా? వాళ్ళే కష్టపడ్డారా? మనం కష్టపడలేదా? వాళ్ళు పైకి ఉంటే ఎట్లా? మనం పైకి ఎదగొద్దా? వాళ్ళని కిందకు లాగేయాలి, గుంజేయాలి, పడేయాలి అని అట్లా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మిడిల్లో ఉంది కనుక. ఇక చివరి 2 రోజులు వచ్చేసరికి మొదటి 2 రోజులు అట్లా ఉండే వాళ్ళ ముగ్గురితో ఉండి వీళ్ళని కిందకు లాగింది. ఈ చివరి 2 రోజులు గడిచేసరికి ఆ ఇమాన్యుయల్, డిమోన్ పవన్ లీస్ట్లో కిందకు లాగేసి వాళ్ళు కిందకు పడిపోయిన తర్వాత ఇప్పుడు టాప్లోకి వచ్చిన భరణి, సంజన వీళ్ళను పడగొట్టడానికి వీళ్ళతో ఈ డిమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళతో చేతులు కలిపింది. ఇప్పుడు ఏం జరిగింది? ఫైనల్గా అటు వాళ్ళు బకరాలయ్యి, ఇటు వీళ్ళు బకరాలయ్యి ఈవిడ టాప్ ప్లేస్లోకి వచ్చింది. ఇది కదా గేమ్ అంటే. ఏముందబ్బా, ఏం ఆడుతుందబ్బా పాయింట్లు, భలేగా ఆడుతుంది కదా. 6గురిని గొర్రెలు చేసి ఆడిస్తుంది. సారీ, 6 అంటే మళ్ళీ ఆయన సెపరేట్లే, కళ్యాణ్ గురించి సెపరేట్ గొర్రెనే చెప్పాలి మనం. ఎందుకంటే అతడు చూస్తే జాలి పడాలా, బాధపడాలా, లోకం పోకడ తెలియని పిల్లవాడు అంటాడు కదా. నిజంగా చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. మిగతా 5గురు ఒక లెక్క, అతడు ఇంకొక లెక్క. ఇప్పటికి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో అనలైజ్ చేశాను, ఇతడు విన్నర్ అయ్యే అవకాశం ఎట్లా ఉందా లేదా అయితే ఏంటి. ఇంతకుముందు ఒక నవంబర్ 30న ఒక వీడియో పెట్టా, పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే 100 కోట్ల ప్రచారం వస్తుంది, ఎట్లా అవుతుంది ఏంటనేది ఎప్పటికీ ఒక వీడియో న్యూస్ బోర్డులో అప్లోడ్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అట్లాగే ఈరోజు కూడా ఒక వీడియో నేను అనలైజ్ చేశాను. ఎందుకంటే చాలామంది ఆర్టికల్స్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కలుపుకొని చాలామంది వెబ్సైట్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, అన్నీ రాస్తున్నా కానీ నాకు పర్సనల్గా మన కామెంట్ సెక్షన్లో, ఇన్స్టాలో పెడుతున్నావు కానీ ఏమంటే, ఏం సార్ ఆయన ఆ కళ్యాణ్ చూస్తే బాధపడాలా? అసలు ఏంటి పక్కనే కూర్చొని స్పూన్ ఫీడింగ్ లాగా ఏదో అప్పట్లో ట్రెండింగ్ పాపులర్ డైలాగ్ ఉంది కదా, బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసినట్టు చేశానని చెప్పిన ఒక ఆయన మంగళగిరి మాన్యాలు పట్టేసి గల్లంత అయిపోయింది కదా అడ్రస్. అట్లా ఈరోజు ఆయన కోసం ఆయన గేమ్ ఆడుతున్నది లేదు, పూర్తిగా అంకితం అయిపోయి చూస్తే జాలేస్తుంది నిజంగా. ఈ బిగ్ బాస్ గేమ్ దాటిన తర్వాత ఆవిడ ఆ చీర వాళ్ళ అమ్మగారికి పెట్టిన రోజే చెప్పింది, నాకే ఎందుకు నువ్వు తొక్కలో ఆశీలం పెట్టుకోకు, ఈ షో అయిపోయిన వెంటనే నీ దారి నీది, నా దారి నీది అని ఆవిడ అంత క్లియర్గా చెప్పింది. సరే, ఇతడు ఇంకా అతికిపోయి ఇంకా ఏదో ఆశలు పెంచుకొని అట్లా చేస్తూ ఉంటే నిజంగా అతడి మీద జాలే పడాలి నిజంగా. ఇలాగే కొనసాగితే ఈ ఉన్న వారం 10 రోజులు కూడా ఇట్లాగే కొనసాగితే ఆడియన్స్ కూడా, అరే బాబు నాయన నీకు కప్పిద్దాం, నువ్వు తెలివి తక్కువడువా, అమాయకుడువా, లోకం పోకడు తెలియదా, అసలు ప్రపంచం అంటే ఎట్లా ఉంటుంది, నీతో ఎట్లా గేమ్ ఆడుతున్నారో తెలుసుకోలేనంత అమాయకంగా ఉన్నావు, నాకు జాలి వస్తుంది నాకు కూడా. నిజంగా ఆయన గేమ్ తెలియదు, ఎవరిని ఎట్లా మన ఆటలో అరటిపండులాగా వాళ్ళ ఆట కోసం మనకు సపోర్టింగ్ పిల్లర్లుగా ఉపయోగపడుతున్నాం అనేది కూడా తెలుసుకోలేని తెలివి తక్కువ అమాయకత్వంతో కూడుకున్న ఆయన చూస్తే జాలి పడకపోతే ఇంకా కోపం ఎట్లా వస్తుంది మనకి? ఆయన ఆట ఆయన చేతిలో చెడగొట్టుకుంటున్నాడు. నిజంగా ఆడియన్స్ కూడా ఆ ఇరిటేషన్ ఇంకా తెప్పించేసి కప్పు చేజార్చుకునే దిశకి తెచ్చుకుంటాడేమో అనిపిస్తుంది. ఆయనకి కప్పు ఇదిగో ఆడియన్స్, ఆ ఇన్నోసెన్స్, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన వచ్చిన ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన అనేక సందర్భాల్లో ఏడవడం కావచ్చు, ఇవన్నీ చూసి బాగా కనెక్ట్ అయినాడు. అందరూ కూడా అరే బాగా ఇన్నోసెంట్గా ఉన్నాడే, తెలివితో కూడా ఆరాధించేస్తున్నాడే, ఇట్లాంటి ఆయనకు కప్పిద్దాం అనుకుంటే ఆ కప్పు ఆవిడ చేతుల్లోనే పెట్టేసి పంపేసి ఇక జీవితాంతం ఇతనికి రక్త కన్నీరు మిగిలిపోద్దేమో అనిపిస్తుంది నాకు ఈరోజు. ఇతడు తాపత్రయం, ఆతృత, తుత్తరా చూస్తూ ఉంటే మిగతా వాళ్ళకి మధ్యస్థంగా కూడా ఉండట్లే. ఆ స్కెచ్లు, ఆ స్ట్రాటజీలు, ఆ లెక్కలు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ అనాలిసిస్. ఆ లెక్కలు అన్నీ అతడి కోసం, అతడి గేమ్ కోసం, అతడి ఫోకస్ కోసం, అతడు ఒక వారం ముందుకు వెళ్ళడం కోసం, ఇప్పుడు ఈరోజు ఈవిడి కోసం పరితపించిపోయిన తపనంతా ఒక 10% తన కోసం వేసుకున్న, తన కోసం ఆడుతున్నాడు అని ఎప్పుడో విన్నర్ అనిపించుకునేవాడు. ఇప్పటికీ ఉంది ఛాన్స్, ఇప్పటికీ ఉంది కదా, కరాఖండ్గా చెబుతాను, అతడికే విన్నింగ్ ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంతకంటా మరొక అడుగు, మరొక మెట్టు దిగిపోయి ఆవిడ కోసమే కప్పు చేజార్చుకుంటే ఇంకేం చేస్తాం మనం? జాలి పడ్డం తప్ప. మరొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వచ్చి ఉంటే, కొద్దిగా మెచ్యూరిటీ వచ్చి ఉంటే, ఓహో ఎవరు ఎట్లా మనతో ఆడుకుంటారు, ప్రపంచం అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి తెలుసుకుని అప్పుడు వచ్చి ఉంటే ఆహా అనుకోవచ్చు.
ఈ వారానికైతే ఆయన ఓటింగ్ అట్లాగే ఉండి ఆ కప్పు ఆయన చేతిలో పడితే చాలు లైఫ్లో సెటిల్ అయిపోతాడు, లేదంటే జీవితకాలం బాధపడతాడు. అయ్యే బాబోయ్, నా కోసం ఆడియన్స్ ఇంతలా సపోర్ట్ చేశారు, నా కోసం నేను ఆడకపోయినా. లాస్ట్లో భరణి అండ్ సంజన అంటారు కదా, కళ్యాణ్ నాకు ఒక్కసారైనా నా కోసం స్టాండ్ తీసుకున్నావు, సీజన్ ముగిసిపోయింది కానీ ఒక్కసారి కూడా తీసుకోలేదని వాళ్ళు అడుగుతారు చూడండి. ఆయన కోసమే ఆయన స్టాండ్ తీసుకోవట్లా, ఆయన కోసమే ఆయన ఆడట్లేదు. ఇంక మీకోసం ఆయన ఎక్కడ స్టాండ్ ఆట ఆడతాడు? సో నాకు ఒకే ఒకటి అనిపిస్తుంది, ఆ అమాయకత్వం ఆ తెలివి తక్కువతనం చూస్తే ఆ కప్పేదో ఆయన చేతిలో పడితే ఓకే, ఒక కామనర్గా వచ్చాడు, ఎవరేంటో తెలుసుకోకుండా ఆటలో వెళ్ళిపోయాడు. అట్లా ఎలా ఫ్రెండ్స్ చెప్పినా ఎవరు చెప్పినా అర్థం చేసుకునే ఇది లేకపోయింది. సో మొత్తానికి ఆయనకి ఆడియన్స్ అయితే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు కనుక అదేదో ఇచ్చేస్తే, ఎందుకంటే కన్నింగ్ స్ట్రాటజీల్లో ఎంతసేపు ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాడు, అదేదో వచ్చేస్తే బిందాస్ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి చేజారితో ఉన్నది ఇద్దరే రేసులో ఉన్నారు. వస్తే ఆయన చేజేతిలో తన్నుకుంటే ఇంకా ఆమెకి వెళ్ళే ఛాన్సే ఉంది. మరి మీకేమనిపించితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఉంది కదా, ఫస్ట్ 2 రోజులు వాళ్ళ ముగ్గురుతో ఉండి టాప్లో ఉండే వాళ్ళు కిందకి లాగి, లాస్ట్ 2 రోజుకి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు టాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సపోర్ట్తో వీళ్ళకి లాగి, ఏమనిపించితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. సరే, ఇక లాస్ట్లో చూసాం కదా, ఆడియన్స్ అడిగేసరికి కామెడీలు చేసేస్తూ ఆ ఇమాన్యుయల్ గురించి కూడా బాణాలు అంటారు కదా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకంటే చాలా 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 బెటర్గా వచ్చారు, ఒరిజినల్ ఆడియన్స్ అనిపించుకున్నారు. బుల్లెట్లు దించారని అడిగేసరికి తడబాటు వచ్చింది, తత్తరపాటు వచ్చింది, కామెడీలు చేసేస్తుంది. అక్కడ ఇమాన్యుయల్ కూడా కామెడీ చేస్తుంది. అదే ప్లేస్లో ఇమాన్యుయల్ ప్లేస్లో ఈవిడుంటుంటే చూసారా, నన్ను నా ఫ్రెండ్షిప్ని ఇట్లా చేశాడంట అని చెప్పేసి మళ్ళీ సీన్ క్రియేట్ చేసి పెద్ద సినిమా చూపించేది. బట్ ఇమాన్యుయల్కి తెంగరోళ్ళగా అర్థం కాక నా గురించి మళ్ళీ ఆయన కామెడీ చేస్తూ ఉంటాయి. బాబోయ్, మీరు ఎక్కడ దొరికారా ఆయన, గేమ్ ఎలా ఆడుతుందో ఆవిడ, మీరు ఎట్లా ఆవిడ ఆటలో పావులైపోయారు, మీకు అర్థం కావట్లే. ఈ సీజన్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటే అప్పటికైనా అర్థమవుతుంది లేదు. సరే, ఈరోజు మళ్ళీ ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే సుమన్ భరణిని చూస్తే నిజంగా జాలేసింది, అట్లాగే సంజనాన్ని చూస్తే జాలేసింది, ఆ సుమన్ శెట్టిని చూస్తే నిజంగా బాధ అనిపించింది. స్థాయిని పెంచుకున్నారు వాళ్ళిద్దరు కూడా, ఒక 2 మెట్లు ఎక్కేశారు పైకి. ఈ ఓటింగ్ మరొక 2 రోజులు కొనసాగి ఉంటుంటే సుమన్ శెట్టి భరణి గ్రాఫ్ అమాంతం పెరిగేది. భరణి ఈరోజు చాలా హుందాగా ఒక మెచ్యూర్డ్ డెసిషన్ తీసుకున్నాడు చూడండి, నాకు ఓకే ఉపయోగపడిద్ది, బట్ ఆవిడికి లీస్ట్లో ఉంది, ఆవిడకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు చూశారు. ఇదే మాదిరిగా సీజన్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఉంటుంటే ఖచ్చితంగా విన్నర్ పెట్టారు. ఆ మెచ్యూరిటీ, ఆ హుందాతనం లేకపోయే కూతురు చెల్లి అనుకుని ఎట్లా ఆగి నేను సుమన్ అన్న ఆ బాన్స్తో చెడగొట్టుకున్నాడు. కానీ ఈరోజు తీసుకున్నట్టుగా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అట్లా సుమన్ కూడా నాకు మీరే ఉన్నారని చెప్పి ఇన్ని రోజులు సంజన నామినేషన్ వచ్చినా వీకెండ్ వచ్చినా చెప్పిన మొత్తం ఈ ఒక్క దెబ్బతో ఈ ఒక్క ఎపిసోడ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సంజనా గారికి ఇచ్చేసరికి ఆవిడ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఇతని నుంచి నాకు ఎప్పుడో వస్తుందిలాడు పట్టించుకుని ఆవిడ నిజంగా థ్యాంక్స్ అండి, నాకు అడగడానికే మొహమాటం, అయినా సరే అడిగినా సరే అడగకపోతే అడగలేదంటారు, అడిగినా సరే సపోర్ట్ రావట్లేదంటే అక్కడ వాళ్ళ ముగ్గురిని చూస్తే వాళ్ళు రోజు చెప్తారు కదా కామెడీకి సరదాగా మనం సీనియర్ సిటిజన్స్ అని, నిజంగా పెద్దరకం కనపడింది వాళ్ళలో. ఆ బాధ అదంతా చూస్తే జాలేసింది, అయ్యో పాపం అనిపించింది. మీకేమనిపించదో కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే ఇప్పుడు గేమ్ ఎట్లా ఉంటుందంటే ఈరోజు కూడా చూసాం కదా, తనుజది భరణికి డైరెక్ట్గా ఎప్పుడు పోటు పడదు. ఆ ముగ్గురును ఒక ముగ్గురు లెక్కలు ఉంటాయి కదా. సో ఓకే, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతున్నా కూడా మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలి? ఇప్పుడు మన భుజం మీద గన్న పెట్టి కాల్చాలంటే ఆవిడ భుజం మీద పెట్టి వేసేద్దాం, మన టార్గెట్ రీచ్ అయిపోద్ది. అందుకే వాళ్ళ ముగ్గురు ఎటు భరణికి ఆ డీమోన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ వేస్తారని తెలిసి తను భరణికి వేయలే. ఇదే స్ట్రాటజీ గౌరవ్ గుప్తా ఆయన విషయంలో కూడా అప్పుడు కూడా అట్లాగే సేమ్ అప్లై చేసింది. ఆవిడ లెక్కలు ఆవిడ స్ట్రాటజీలు ఆవిడకు ఉన్నాయి. వీళ్ళు అర్థం చేసుకోకపోవడం, వీళ్ళ తెలివి తక్కువతనం, ఆవిడ అట్లా ఆడడం అది తెలివితనం. మళ్ళాంటి రివ్యూస్ అయితే అన్నీ కనపడతాం, తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం. సరే, ఎపిసోడ్లో కూడా ఆ భరణి సంజనాతో చెప్తాడు కదా, ఇమాన్యుయల్కి మీరంటే ఎప్పుడు ఇష్టం అంటే సంజన కూడా కాస్త స్పేస్ అవ్వాలి, మనోడైతే వస్తాడు కదా అని చెబితే అక్కడ ఇమాన్యుయల్ కూడా నెక్ టు నెక్ అంటే ఓకే, కానీ సెల్ఫిష్ గేమ్ అనింది, ఇంకేదో నేను స్టాండ్ తీసుకోలేదు అనేది నాకు బాధ అనిపించింది, ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. కానీ కాలు పట్టుకున్నా కదా వంటలు అంటే సంహార సాంగ్ కోసం కదా కాలు పట్టుకున్నది, బతిమలాంటివన్నీ చెప్పాడు, అర్థం కాలే. అయితే ఆ మాట అయినప్పుడు బాగా హట్ అయ్యాలి. నేను కూడా మాట చెప్పే కదా, మీరు కడుపు నింటే సరిపోద్ది అంటే అవును పక్కడు కడుపు కొట్టేసి నింపుకోలేదు కదా. వీళ్ళు నిజంగా కష్టపడి వచ్చారు కనుక ఆ విషయంలో ఆయన ఇమాన్యుయల్ హట్ అవడంలో అర్థం ఉంది. ఊరికే రాలేదుగా, కష్టపడి తెచ్చుకున్నారు కదా. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించారా, తనూజ చెప్పినట్టుగా ఫస్ట్ 2 రోజులు సంజన ఆడింది, ఆవిడ ఆటలో కీలుబొమ్మ అయిపోయింది. అప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నాడు, మమ్మీ నీకు ఎందుకు చెబుతాను అర్థం చేసుకో, వాళ్ళ మాటలు వెనకో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు అర్థం కావట్లే, నీకు ఎందుకు చెబుతున్నా విను, మనకే దెబ్బేస్తారు, మనం ఆ కత్తులు అడ్డుకోవాలి, నీ కత్తితో నేరుగా పొడవక్కర్లా, నీ కత్తి నా కత్తి రాకుండా అడ్డం పెట్టాలి, ఇట్లా అట్లా చెప్పిన ఆయన ఇప్పుడు ఫైనల్లీ ఈ 2 రోజులు మళ్ళీ ఎవరిని నమ్ముతున్నాడు, అదే తనూజని నమ్ముతా ఉన్నాడు.
సంజనాకి ఎవరిని నమ్మొద్దని హెచ్చరించాడో, ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దన్నాడో, ఎవరి కత్తివేటుకు మనకు బలైతామని చెప్పాడో అదే ఆ సంజన విషయంలో ఎలర్ట్ చేసిన ఆయన ఇప్పుడు అదే తనుజతో చేతులు కలుపుతా ఆయన నమ్మడం చూస్తే ఎవరు గొప్పలు ఇక్కడ, ఎవరు బాగా ఆడుతున్నట్టుగా. సరే, సోమన్ శెట్టి తప్పుకోవాలన్నారు కనుక 50,000 50 పాయింట్లు అంటే అక్కడ డిమోన్ అనడంలో అర్థం ఉంది. పోనీ ఇమాన్యుయల్తో మనం నిన్న గేమ్ ఆడలేదు కదా, మనకి ఇవ్వాలి కదా న్యాయంగా, నేను 1,00,000 కూడా ఇచ్చానంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైటే, తప్పులేదు ఆశించడంలో. పోనీ అడిగి కన్విన్స్ చేసేదానికి ట్రై చేద్దాం అనుకుంటే మంచిదే, తప్పులేదు. అట్లాగే బర్ణీకి ఇస్తే బర్నీ దొరకడం, మనకి బర్నీ మీద వెళ్తే టార్గెట్ బర్నీ అనేదానికి అట్లాగే ఉంది ఫోకస్ ఎంతసేపు ఆయన మీద. మనం పైకి వెళ్ళడం అని కాకుండా ఆయన ఎక్కడ వచ్చేస్తున్నానే తపన భయం గత వారం నుంచి కొనసాగుతూ ఉంది. అట్లాగే సుమన్ కూడా ఆ బర్నీతో బయటకు వచ్చి ఆడవడం, అట్లాగే ఆడియన్స్ దగ్గర పెడదాం అనుకుని వాళ్ళందరూ ఫస్ట్ నుంచి వీళ్ళందరికీ ఒక బాండ్ కుదిరింది కదా. అలాగే నిన్న ఆ సుమన్ కూడా తర్వాత ఇంకేం లేదండి ఆ సంజనాకి ఇచ్చేస్తానంటే ఆవిడ కూడా హెల్ప్ చేస్తానంటే ఆలోచించి ఇదంతా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కొద్దిగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఇంకో 2 రోజులు ఉండుంటే మంచిగా ఓటైతే పడేది. ఆయన సుమన్ చూసారు ఎంత హుందాగా ఎంత పెద్దరికం ప్రదర్శించాడు అక్కడ. మీరేం భయపడకండి, 100% మీకు నేను ఉంటాను కదా. నిజంగా ఒక అన్న అనేదానికి, సుమన్ అన్న అనేదానికి అన్న ఒక చెల్లికి చెప్పినంత భరోసా ఇచ్చాడు, అంత ధైర్యం ఇచ్చాడు. చాలా పెద్దరికంగా నిజంగా సుమన్ శెట్టి భలే నచ్చింది నాకు ఈరోజు. సరే, బన్నీకి 230, తనుజకి 220, నెక్స్ట్ సంజన 190, ఎమ్మెన్యల్ 170, ఇతర 150 ఉన్నాయి కదా. ఒకరిని తీసేయాలంటే బర్నీ ఏమంటాడు, డిమోన్ లీస్ట్ కదా తీస్తే బెటరు, 150 కొడితే ఇప్పుడు ఉంది కదా, ఒక 100 కొట్టాడంటే 250కి వెళ్ళిపోతారు, లిస్ట్ ప్రకారం తీసేద్దాం అన్నది ఆయన ఆలోచన. తనుజ్ ఏమంటుంది, నేను హయ్యెస్ట్ అనుకుంటున్నాను నాన్న అంటే వేరే వాళ్ళు ఎవరు హయ్యెస్ట్లో ఉన్నా తీసేస్తే తను హయ్యెస్ట్ వచ్చేసరికి ఆ ఊసే ఉండదు, మిగతా వాళ్ళకు కూడా కనీసం బుర్ర ఉండదు, ఆలోచన ఉండదు. నిన్నటి వరకు ఒక రోజు హయ్యెస్ట్లోనే లేపుకుంటూ పోయాం, బట్ తనుజ వరకు వచ్చేసరికి ఆ ఆలోచన ఒక్కడికి రాదా, లేపాలని వాళ్ళకు కూడా ఉండదా, వాళ్ళు కూడా చేశారు కదా. ఏంది విచిత్రం, మరి అంత బ్రెయిన్ లేకుండా ఆడుతున్నారేంటి. ఇంకేం చేస్తారు, కళ్యాణ్ ఎమ్మెల్యే డిమోన్ అంతా కలిపి బర్నీకి ఫిక్స్. ఆ బర్నీ ఏమో సుమంతో నేను లిస్ట్లో ఉన్నాం కదా, మా ఇద్దరిని లేపేస్తారు కదా అని చెబుతాడు. అప్పటికి తనుజ కన్విన్స్ చేయని చెప్పి అదేమన్నది, నిన్న ఫస్ట్లో ఉండేవాళ్ళే కదా నా టార్గెట్, అక్కడ ఎవరున్నా నా టార్గెట్ అదే, నా వెనకాల వాళ్ళతో నాకెందుకో బర్నీకి నాకు 10 పాయింట్స్ ఆయన దాటుకుంటూ వెళ్ళనా లేకపోతే వెనక వాళ్ళని చూడనా అంటే మంచిదే, లాజిక్కే. బట్ పక్కోడు పైలో ఉండేటప్పుడు లాగేసేటప్పుడు ఈవెన్ని కూడా అలా లాగుతారని. పోనీ నేను ఫెయిర్గా ఒక ఛాన్స్ ఇద్దాం, స్టాప్లో ఉండేటప్పుడు అన్నిసార్లు నేను లాగా, పైగా నేను అన్ని ఆటలు ఆడా, మిగతా అందరినీ తప్పించావు, నేను కూడా తప్పుకుంటానంటే అది హుందాగా ఉండేది, అంత ఇటు మనం ఆశించక్కర్లే. పోనీ మిగతా వాళ్ళు కూడా దాన్ని పాయింట్ అవుట్ చేసి అడగలే. ఇంకేం చేస్తారు, బర్నీ సుమన్ సంజన కలిపి డిమోన్ తీసేయాలని చెబితే ఇక చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, డిమోన్ ఏమైనా కళ్యాణ్ ఆ తనుజ బర్నీ ఈ నలుగురు కలిపి బర్నీని తీసేయాలని ఇక్కడ ఫిక్స్ అయ్యారు. అట్లాగే డిమోన్ అక్కడ ఫీల్ అవుతుంది. మరి ఏంటి హౌస్ డెసిషన్ అంటారేంటి, సంజన అంటే ముగ్గురు టీం, ఒక టీం గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆ గ్రూప్ను మార్చింది మాత్రం వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ ఉండిపోయారు, వాళ్ళ ముగ్గురు ఉండిపోయారు. గ్రూప్ లీడర్గా అటు ఆ గ్రూప్ని ఈ గ్రూప్ని ఆడించిన గ్రూప్ లీడర్ మాత్రం 2 రోజులు ఆ గ్రూప్కి నాయకత్వం వహించింది, ఇప్పుడు ఈ 2 రోజులు ఏళ్ళ గ్రూప్కి నాయకత్వం వహిస్తుంది. ఇక్కడ మారింది ఎవరంటే పార్టీ లీడర్ మారిందంటే ఎక్కడైనా పార్టీలో ఉండే సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారడం చూస్తే కానీ పార్టీ అధ్యక్షురాలాగా ఉండే ఆవిడే మొత్తం మారిపోవడం చూస్తే భలేగా ఆడుతుందబ్బా. వాళ్ళు అక్కడ తనుజ వచ్చారే, మీరు స్ట్రాటజీలు ప్లాన్లు చేయకండి, నేను లేకుండా ఎమ్మెల్యేలు కళ్యాణ్కి చెబుతా, అంత ధైర్యమా? పైగా కళ్యాణ్కి నువ్వు లేకుండా స్ట్రాటజీలు చేయడం, చేసేది స్ట్రాటజీలా ప్లాన్లే నీకోసం, నిన్ను ఎలా పైకి తీసుకెళ్ళాలా, కప్పుకి దగ్గర చేయాలి, ఆయన నీవు లేకుండా ధైర్యం చేయడమా? చూసారా, నువ్వు ఇటు అటు తిరగకుండా తిన్నగా లాస్ట్ వరకు కాముకుండు, నీకు ఎందుకు మేము తీసుకెళ్ళిపోతాం. ఎమ్మెల్యేలు కలిపి ఇది అనవసరంగా అటు ఇటు తిరుగుతుందిరా, లేకపోతే కాముకుంటూ ఆడుకుంటూ వెళ్ళి నేను దొరికి మర్చిపోయాడు. నా కాలు పట్టుకుని గుంజారు, లాగారు, బతిమలు ఆడుకున్నా, నా కష్టం నేను కష్టపడి కడుపుకు నింపుకున్నా, నా కడుపు మీద కొట్టకుండా లబో దిబోమని ఏడిచిన ఆయన దెబ్బకి ఐస్ అయిపోయి మర్చిపోయి ఇక చాలు నిన్నటి వరకు వాళ్ళ మాటలే వెనకని చెప్పినాడు. ఎవరు బకరా అయ్యారు లాస్ట్కి ఫైనల్గా అర్థం కాలే. సరే, ఆ జోకర్ టాస్క్ ఏదైతే బాల్స్ టాస్క్ ఉందో వేసి పాయింట్లు పెట్టాలంటే తనుజ డిమోన్ 0 పాయింట్లు, అది బాగా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంది, టెక్నికల్గా ఉంది, లక్క కూడా కలిసి రావాలేమో. సంజన ఎమ్మెల్యేతో 4 పాయింట్లతో 100 పాయింట్లు వస్తే బాగానే ఉంది టాస్క్, కాస్త ఫన్నీ కనిపించే సింపుల్గా అయిపోయి. ఇక తనుజకి ఏమో 295 వచ్చాయి, ఆ డిమోన్ పవన్ కూడా 75 ఇచ్చేసాడు కదా. ఇక వీళ్ళకి 100 కనుక 290 270 సంజన అండ్ ఎమ్మెల్యేలు, బర్నీకి 230. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ వచ్చి తనుజకి ఇచ్చే, బర్నీని కూడా మళ్ళీ బర్నీయే, ఫోకస్ అంతా బర్నీయే. అట్లాగే మరొకరు తీసేయాలంటే ఆడియన్స్ ఓటపిల్ కోసం లాస్ట్ అయినాడు బర్నీ పాపం ఎంత బతిమలాడాడంటే లైవ్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అయ్యా అవసరం అప్పుడు మరెన్నో ఇంకెందుకులా మరి అంత మనకే అనిపించింది. ఇంకా మరి కూతురు లాస్ట్లో ఆడియన్స్తో చెబుతుంది కదా, ఆ బాండ్ నిజంగా బాండ్ ఏంటిదో కక్కురు అనుకోండి ఇచ్చేవచ్చు. ఆ బాండ్ కోసమైనా అందరూ నాకు టార్గెట్ చేస్తారు, లిస్ట్లో ఉన్న సపోర్ట్ చేయి, ఇందాక టాప్లో అన్నావు తీసావు మాట్లాడలే, ఇప్పుడు లిస్ట్లో ఉన్నా ఇప్పుడేం చేయొచ్చు కదా, ఎందుకు చేస్తుంది
ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది. మీరు అందరిని పట్టుకొని మీ బాండ్స్తోనో మీ వీక్నెస్తోనో మీ తెలివి తక్కువతనంతో ఆవిడ గేమ్ ఆడుతుంది, అక్కడ తప్పే ఉంది. బట్ తీలే ఎంత బతిమలాడాడంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయన. తనుజ సంజన బర్ణిని తీస్తాను, ఆయన ముఖం మీద చెప్తుంది అయితే నిన్ను తీస్తాను లేకపోతే ఆవిడని తీస్తానని. ఎమాన్యుయల్ తీయదంటే ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి ఫోర్త్కి వచ్చాడు. ఫస్ట్ నుంచి ఫోర్త్కి ఎవరు తెచ్చారు? ఆయనంతా నేను దూకేసి వచ్చాడా? నువ్వే కదా మోటివేషన్ చేసి గొడవాడేసి ఏం కష్టం వాడే పడ్డా, మేము పడలేదా? కష్టం అంటే మాకు కాదా? గొడవ పడి లాగి వీళ్ళ సపోర్ట్తో ఆయన కిందకి లాగేసి వాడు ఫస్ట్ నుంచి ఫోర్త్కి వచ్చాడు. ఈ దయార్థ హృదయం ఎక్కడిది? ఈ జాలిగుండె ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇంత బాధ, ఎంత ప్రేమ? ఎందుకంటే మళ్ళీ టాస్కుల్లో నెక్స్ట్ రౌండ్లో ఇప్పుడు వాళ్ళు ఎటు కిందకు వచ్చారు కదా, వాళ్ళ సపోర్ట్ నాకు ఉండాలి. ఈవిడి స్ట్రాటజీలు ఇవిడి. అక్కడ ఎమాన్యుయల్ మీద ప్రేమ లేదు, తొక్కలేదు, అంతకంటే అమాయకత్వం తెలివితో ఇంకోటి ఉండదు. ఇంకా ఈ మధ్యకాలంలో నాకు స్టాండ్ తీసుకున్నాడంట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ టాస్క్లకు స్టాండ్ తీసుకోవాలి, అది ఆవిడ స్కెచ్. భరణికి అయితే మబ్బులు ఇడిపోయి నేను స్టాండ్ తీసుకోలేదా? నీకు 2 లక్షలు ఇచ్చాను, ఎప్పుడు ఎక్కడ ఏ టాస్క్లో ఓవరాల్ గేమ్లో ఎప్పుడు తీసుకోలేదు చెప్పునే ఆయన కోలుకోవడానికి వారం పట్టేలాగా ఉంది. ఈలోకి గ్రాండ్ ఫైనల్ కూడా అయిపోతుంది. అంత స్ట్రోక్ తగిలింది ఈరోజు, అంత బతిములు ఆడినా సరే. నేనేం చేయలేదా మొత్తం ఈ సీజన్ అంతా అతనే కదా, ఆవిడకి ఆయనే కదా బ్యాక్ బోన్ గుండి ప్రతిసారి కూడా. ఆఖరికి ఇటు నుంచి అది చెప్పాలన్నప్పుడు కూడా అక్కడ అంత అవసరమా? సరే అటు నుంచి చెప్పండి, రోజు అటు నుంచే కదా చెబుతాను. సుమన్ అండ్ భరణి సంజన ఆ వైపు నుంచి వస్తుంది కదా, ఈరోజు చెప్పాలన్నప్పుడు కూడా వాళ్ళిద్దరంటే అవుట్ ఆఫ్ గేమ్ కనుక బ్యాక్ నిలిచామంట అంటే ప్రతి దగ్గర ఏదో వాళ్ళగా అరవాలి, సీన్ చేయాలి, ఎక్కడేదో టార్గెట్ అయిపోయినట్టుగా. సరే సుమను భరణి సంజన వాళ్ళ ముగ్గురు అంటే మళ్ళీ వాళ్ళ ముగ్గురు ఒక మాట చెప్తారు. వీళ్ళు ఇంకా కళ్యాణ్, ఎమాన్యుయల్, డిమోన్, భరణి పేరు చెప్పేస్తారు ఫైనల్లీ. ఇక డిమోన్ ఇక్కడ ఏంటి భరణి నా పేరు చెబుతున్నారు కాబట్టి తీయాలి, నాకు సపోర్ట్ చేశారు, ఆయన పాయింట్ పని తప్పదు. ఇంకా సంజన ఎంత క్లియర్గా చెప్పింది, తనూజాకి అన్ని ఆటలు వచ్చే ఒక్కసారి కూడా తీయలేదు, అందరినీ తీశారు, ఆమెను తీయలేదు. పైగా టాప్లో ఉన్న వారికి తీశారు కదా, ఇప్పుడు కూడా తీయాలి. అది లాజిక్గా కాదు, అది వ్యాలిడ్ పాయింటే కాదు, అది ఫెయిరా కాదు చెప్పండి. డిమోన్ని ఎమాన్యుయల్ తీశారు, సంజనాన్ని 2 సార్లు తీశారు, బర్నీని తీశారు, సుమన్ శెట్టిని తీశారు, ఒక్క తీయింది తనూజనే కదా, అన్ని టాస్కులు ఆడింది కదా, టాప్లో ఉండేవారిని లాగి కింద గుంది పడేశారు కదా, మరి ఈవిడిని ఎందుకు తీయరండి? ఆ సంజన అన్ని మాటలు తప్పే ఉంది. ఆ కళ్యాణ్కి కానీ ఆ ఎమాన్యుయల్కి కానీ డిమోన్కి కానీ ఎందుకు ఈ యాంగిల్లో ఆలోచించలే? ఈక్వల్ ఉండాలి, ఫెయిర్ చాయిస్ ఉండాలి, అందరినీ తీయాలనుకోలేదే, ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదే. ఆవిడ నోటికి భయపడిపోతారా? ఏడు చేస్తుందనే, ఎమోషన్ అవుతుందనే, కమాండింగ్ అనే, ఎందుకంత భయం వీళ్ళకి? పోనీ ఆవిడకి ఎటు లేదు, అరే అందరినీ తీసాం కాబట్టి టాప్లో ఉన్నా కదా, పోనీ ఆవిడంతటా ఇనిషియేట్ తీసుకున్న అంత సినిమా లేదు. పోనీ వీళ్ళు ప్రయత్నం అన్నూ చేశారు లేదే. వెంటనే మరి సరే ఇటు బర్నీకి తీసేదానికి వాళ్ళు 3 ఓట్లు పడిపోయాయి కదా, ఇప్పుడు నేను సంజన చేసింది కూడా సంజనాన్ని చేసేయాలి, ఇచ్చినమ్మ వాయిని పుచ్చుకుంటున్నాను, రివెంజ్ కసి కోసం చెప్పింది ఆవిడ పేరు అంతే. ఇటు టార్గెట్ రీచ్ అయిపోయింది కనుక బర్నీ కూడా ఏమంటాడు, నేను కూడా టాప్లో అయితే తనూజ చెప్పినట్టుగా ఇండైరెక్ట్ చెప్తాను, గట్టిగా అడగొచ్చు కదా, ఈ సన్నయ్య నొక్కులు ఎందుకు? తనూజ చెప్పినట్టయితే టాప్లో ఉన్న తనూజనే తీయాలి, మరి తనూజ ఎట్లా తీసావమ్మా? నిన్నటి వరకు మొండుపట్టు బట్టి గట్టిగా గుంజు పడేసావా లేదా? మళ్ళీ ఎమాన్యుయల్ టాప్లో ఉండడు, 4th పడ్డాడని చెబుతున్నావేంటే, నువ్వే కదా లాజిక్ పెట్టావని గట్టిగా అడుగుంటే ఇంకా బాగుండేది. అడగలేక ఇంకా ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పినట్టయితే ఆవిడే తీయాలి, కానీ నాకు ఇష్టం లేదు, నా గేమ్ కోసం ఎమాన్యుయల్ తీస్తా, నాకు జస్ట్ దగ్గరలో ఉన్నాడు కనుక ఏదో నాకుగా ఇండైరెక్ట్గానే చెప్పాడు, కానీ ఇంకా డైరెక్ట్గా ఆ సంజన మాదిరిగా చెప్పుంటే పేలిపోయి ఉండేది కదా. ఇక్కడ బాబు అమాయకంగా అడుగుతున్నారు భరణి అండ్ కళ్యాణ్, ఒక్కసారైనా సపోర్ట్ చేసావా కళ్యాణ్కి? భరణి అండ్ ఏం పేరు ఆవిడ సంజన, ఆయన మళ్ళీ రాంగ్ ప్లేస్లో నిలబడుతున్నారు, బాధ పెట్టాలని ఇతడు రాంగ్ ప్లేస్లో నిలబడి ఇతడు ఆటనే రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయి అతడి గురించి చెబుతావు అన్నాడు. పోనీ భరణి గారు ఎటు టైటిల్ రేసులో లేడు, ఇతడికి మాత్రమే అవకాశం ఉందని ఆ దమ్ము శ్రీజ, మనీష్ మర్యాద వాళ్ళందరూ వచ్చి నెత్తి నోరు బాదుకొని చెప్పినా సరే ఇతడే మళ్ళీ ఇంకా రాంగ్ ట్రాక్లో ఉంటే వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నారంట. ఇతడికి ఎప్పుడు అర్థమే చెబుతున్నాడు కదా, జాలి పడ్డం తప్ప ఇంకేం చేయలేరు ఆడియన్స్ కూడా అతడికి. సరే నెక్స్ట్ వన్ అంటే అందుకే అన్నా నేను స్టార్టింగ్లో ఆయన కోసం ఆయన నిలబడట్లేదండి, ఆడట్లేదండి, ఆడియన్స్ నిలబడతాను, ఆయనే ఇంకొక ఆయన కోసం నిలబడుతుంటే ఆయన అమాయకత్వాన్ని చూసి జాలిపడి మంచోడు ఇన్నోసెంట్ అని చెప్పి ఆడియన్స్ అతని కోసం నిలబడుతున్నారు, నిలబెడతా ఉన్నారు టైటిల్ రేసులో కూడా. సరే ఇక ఓట్ అపీల్ టాస్క్, ఆ బాక్స్లో లెటర్ సెటిల్ చేయాలంటే డిమోన్ సంచాలకి కదా. ఇప్పుడు సంజన స్టాండ్ ఏంటి, టెక్నికల్గా అది బ్రేక్ అయింది, ప్రాబ్లం వచ్చింది, అక్కడ సరే ఈక్వల్ ఆపర్చునిటీ అన్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, వెంటనే ఎందుకు అంత రియాక్ట్ అయిపోయి అంత హైపర్ అయిపోయి అని చెప్పాను కదా, ఒకటే అరిచేయాలి, లేదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏదో మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి దబాయించాలి, లేదా ఏడవాలి, అలాగా ఇవే కనిపిస్తాయి. ఆవిడ 4 అరవాలి, అలగాలి, ఏడవాలి, అందరి మీద కమాండింగ్ చేయించాలి. అక్కడ ఊరికే ఎందుకంత సిచ్యువేషన్ సీన్ చేసడం? సంజన ఫెయిర్గానే ఓకే అవసరం లేదు, నేను మాట పడాల్సింది లేదు, నేను ఫెయిర్గా ఆడుకుంటా,
ఇంకా పంచేది అక్కర్లా, మీరు చించుకోవక్కర్లా, నాకు అవసరం లేదని వదిలేసింది. ఆఫ్కోర్స్ బ్యాడ్ లక్ అయినా సరే, ఫెయిల్ అయినా సరే, టాస్క్లో థర్డ్ ప్లేస్లో ఉన్నా సరే ఆవిడ సీన్ క్రియేట్ చేయలేదు కదా, ఫెయిర్గా ఆడుకుంటా వస్తే వచ్చింది, పోతే పోయింది, నాకు కష్టాన్ని నమ్ముకుంటా, తెలివిగా నమ్ముకుంటా, ఇంకా పంచాయతీ క్లోజ్. లేకపోతే అదే ప్లేస్లో ఈవిడిగా నుండుంటే బాబోయ్ స్టాండ్ ఇరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయింది, బిగ్ బాస్ ఇది అన్ఫైర్, ఇది దారుణం, ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి, నేను ఒక్కదాన్నే కాదు మొత్తం అంతా కలిపి మళ్ళీ మొదటి లెటర్ నుంచి మొదలు పెట్టాలని రచ్చరంబోలు అయ్యి ఉండేది. సరే, ఇక ఇందులో ఫైనల్ పాయింట్స్ చూసుకో. తనుజ 335, ఇమాన్యుయల్ 320, సంజన 320, బర్నీ 230 కదా. టాప్ 2కి ఛాన్స్ అంటే తనుజ ఎందుకు ఇక్కడ సంజనాకి ఇచ్చింది? ఇమాన్యుయల్ ఆల్రెడీ చేశాడు కనుక, ఇమాన్యుయల్ టైటిల్ రేసులో ఉన్నాడు కనుక అతడికంటే ఇది ఒక అడ్వాంటేజ్ అయ్యింది, అంత సింపుల్. సంజనాకి ఎటు రాలేదనేది ఒకటైతే, తను ఇమాన్యుయల్కి పిలిచి ఉండేది, బట్ టైటిల్ రేసులో కాంపిటేటర్ అని ఆవిడకి ఒక ఫీలింగ్ ఉంది కదా, అంటే వచ్చిన ఇన్పుట్స్ హింట్స్ వల్ల ఎందుకులే మళ్ళీ వాడికి అవకాశం ఇచ్చాడు, నేను ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నాడు కదా, ఆ ఛాన్స్ ఏదో మనకు వచ్చినా ఆవిడకి వచ్చిన మాదిరిగా తీసుకుంది. అయితే అక్కడికి వచ్చాక చెప్పుకుంది, నేను చాలా చేంజెస్ అయ్యాను, పీపుల్ పర్సన్ కాదు, యాంగ్జైటీ ఎమోషనల్ పర్సన్, ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ సంజన కూడా నాకు పేషెన్స్ 200 లెవెల్స్ పెరిగింది, 100 ఉంటే 200 300కి పెరిగింది, ఇవన్నీ పైగా ఆవిడ కూడా ఓటేపీలు కూడా చేసుకుంది. నిన్న ఈవిడే చేసి ఇవాళ ఈవిడే చేస్తాను, అంతకంటే ఇంకేం చెబుతారు? కష్టమైన చివరికి చేరుకున్నా మీ లవ్ సపోర్ట్ వల్ల పొన్నాయం సంతోషం, ఆడియన్స్ సపోర్ట్ వల్ల అని అనింది. మీ సపోర్ట్ ఎక్కడుంది, నా కష్టం వల్ల వచ్చాను అనకుండా అదైతే హ్యాపీ పోయిన వాళ్ళు కూడా ఖుషి. సరే ఓటేపీలు చేసుకుంది. కాకపోతే వచ్చిన ఆడియన్స్ అయినా సరే సంజన గారు, పేర్లు ఇప్పటికీ కన్ఫ్యూజ్ నాకు, తనుజ గారు మీరు ఆల్రెడీ ఓటేపీలు చేసుకున్నారు కదా, మీరు ఏమైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దా, ఆవిడ చేసుకోలేదు కదా, పైగా మీకు అవసరమే లేదండి, మీరు ఎటు టాప్ 3 కంటెస్టెంట్ అయినండి, ఫ్యామిలీ వీక్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు టైటిల్ వినరండి, ఒక 4 మాటలు చెప్పేసైనా సరే వాళ్ళు సంతోషపరిచేసినా అవకాశం రాని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఏకంగా ఎత్తగా ఓకే తనుజ అంటున్నారు. అంటే తనుజకి ఇవ్వద్దని కాదు, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా పదే చెప్పుకునే కంటే. సరే, అయితే నిన్న మొన్నటి కంటే ఇవాళ వచ్చిన వాళ్ళు చాలా బెటర్. ఫ్రీక్వెంట్గా ఎందుకు ఏడుస్తారు, కన్సర్న్ ప్రేమ చూపాలన్నా ఒక్కోసారి జెన్యూన్ అనిపించింది అంటే అది కరెక్టే. బట్ ఆవిడేమనేది మీరు గమనించారు, అక్కడ సైకలాజికల్గా ఆవిడ నేచర్ గురించి కూడా చెప్పింది. నాకు ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఉండాలి, అమ్మమ్మైననే ఎగ్జాక్ట్గా నాకు అందులో ఎవరో ఒకరు ఉండాలి, అందరూ కొత్త కదా, ఎవరైనా ఒక మాట అంటే ఎవరితో చెప్పాలని చెప్పినట్టుగా ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉండాలంటే ఇక్కడ హౌస్లో కూడా ఫస్ట్ నుంచి కూడా అయితే బర్నీ, లేకపోతే మాధురి, లేకపోతే ఇమాన్యుయల్, లేకపోతే రీతు, లేకపోతే డీమోన్, లేకపోతే కళ్యాణ్, ఆవిడ జర్నీ మొత్తం ఒక సుమన ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఆవిడ బిహేవియర్కి నేచర్కి ఎవరో ఒకరు ఉండాలి, ఒక సపోర్టింగ్ పక్కన అట్లాగే కొనసాగుతూ వచ్చింది. అయితే ఎవరితో షేర్ చేసుకోవాలంటే ఆ ఎమోషన్ వాంటెడ్గా కాదన్నా చాలాసార్లు కావాలని సీన్ క్రియేట్ చేయాలని. ఈరోజు కూడా బర్నీ అంత బతిమలాడుకున్నాక అయ్యి బాబాయ్ ఇది బ్యాడ్ అయిపోద్ది కదా, ఆయన కెమెరాలతో చెప్పాడు, డే 1 నుంచి నేను ఇక్కడ స్టాండ్ తీసుకునేది ఎవరికి, సపోర్ట్ తీసుకునేది ఎవరికి, నేను చేయలేదు అన్నట్టుగా చెబుతుంది అంటే ఇమాన్యుయల్ చేస్తే చేసుకోవచ్చు కానీ నేను చాలాసేపు బాధపడి లైవ్లో ఫీల్ అయిన తర్వాత శోభలోకి పోయి ఆలోచించేసి కళ్ళల్లో నీళ్ళు తిప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఇంకా చాలాసార్లు వచ్చింది అది. అదే ఇంక ఇప్పుడే కాదు, ఎన్నో సందర్భాలు చూసాం. మనకి ఇప్పుడు దివ్యాని బల్బు టాస్క్లో తీసేస్తే దివ్య ఏమనింది, ఓకే నేను నమ్మాను, నేనే మోసపోయాను, ఓకే సారీ అవసరం లేదులే అని ఫీల్ అయింది, ఏడిచేసి సీన్ చేయలే, ఈవిడ వెళ్ళి సారీ చెప్పింది. అదే ట్రైన్ టాస్క్లు ఈవిడిని తెప్పించేసరికి నన్ను తొక్కేశారు, నన్ను అణిచేశారు, నన్ను ఈడ్చేశారు, నన్ను ఆడనెవరు, నన్ను ఎదగనెవరు, నన్ను కెప్టెన్ అవ్వనెవరు, ఎంత ఏడ్చి పెడబొబ్బులు పెట్టింది. ఈవిడ చేసింది బల్బు టాస్క్లు అదే. అక్కడ దివ్య తనకి ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను కనుక నువ్వు ఉంటే అవ్వనివ్వవో అడ్డుకుంటారు అని చెప్పి చేస్తే దానికి ఎంత ఏడుపులు పెడబొబ్బులండి. ఇదే కదా డిఫరెన్స్. ఇట్లాంటి కోకోలలు చెప్పొచ్చు మనం. బ్యాడ్ టాస్క్లో ఏమైంది, అలా నిల్చొని చూసింది అంతే చోద్యం. ఎందుకంటే తన జోలికి ఎవరు రారు, పూర్తి సపోర్ట్ కనుక. మిగతా వాళ్ళందరూ హ్యాపీ, వాళ్ళు గుంజుకొని పడేసుకొని. అదే ఒకవేళ ఆవిడ జోలికి వస్తే ఇక 1 2 చాలా ఉన్నాయి సీజన్ అంతా. సరే, ఇంకొక ఆవిడ కూడా పర్ఫెక్ట్గా అడిగారు. బర్నీ గారితో బాండ్ బాగుంది, ఫైర్ స్టోమ్ వచ్చాక బర్నీ సర్ అయ్యింది, బర్నీ నాన్నగారు కాస్త సార్ ఎందుకు అయ్యారు, జెన్యూన్ బాండ్ అయితే అంత భయం ఎందుకు, అంతే కదా. హార్ట్లోంచి వచ్చుంటే ఎవడేమనుకుంటే నాకేంటి అనేసి ఉండాలి కదా. భయపడలేదు అంటే మరి ఎందుకు మార్చావు, వాళ్ళు వచ్చారు చెప్పారు, ఆయాష కూడా వచ్చి అడిగింది కదా, ఏంటి మీరిద్దరు ఒరిజినల్ నాన్న కూతురు బాండ్దే వెళ్ళిపోదామనా. బాండింగ్ మారలేదంటే, మారకపోతే మరి అప్పటికి ఇప్పటికీ ఫైర్ స్ట్రోమ్ వచ్చినా ఎవరు వచ్చినా నాన్నే కొనసాగాలి కదా. బర్నీ గారు, బర్నీ సారు ఇవన్నీ ఎందుకు వచ్చాయి. పైగా నేను సపోర్ట్ చేయాలన్నా సపోర్ట్ చేయాలన్నా సింపతి క్రియేట్ అయిపోతుందంట. డే 1 ఎలాగుందో ఇప్పుడు అట్లాగే ఉందంట బాండ్. కూతురు అనేది రాకూడదని నాన్నను పక్కన పెట్టా, నీకు అడ్వాంటేజ్ కోసం పక్కన పెట్టా. ఈరోజు ఆయన బతిమలాడిని చూస్తే నిజంగా డే 1 ఎలాగుంది ఇప్పుడు అలాగే ఉంది అని ఒక బాండ్ నిజంగా అనుకుంటే ఖచ్చితంగా కూతురుగా తండ్రిగా ఫీల్ అయితే ఆయనకి సపోర్ట్ చేసేయాలి. ఆయన ఈకండి అని చెప్పి ఎటు ఆవిడ చెప్పినట్టుగా మిగతా ముగ్గురు కూడా ఆడుతున్నారు కనుక పప్పెట్స్ లాగే. సో వాళ్ళకు కూడా చెప్పి ఆయన ఉంచే మాదిరిగా చేసి ఉండాలి. కాదే లేదే. ఇంకొక ఆయన కూడా పర్ఫెక్ట్గా అడిగారు,
పైగా నాన్న బాండ్ అని చెప్పి ఆ దివ్యాని అడ్డం పెట్టుకొని ఈ బాండ్ని దివ్యాతో ఇవిడికి గొడవ వస్తే బర్నీని లింక్ పెట్టడం, బర్నీని తీసాను కాబట్టి, బర్నీని తప్పించాను కాబట్టి, బర్నీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను వాళ్ళ మధ్య దూరలేదు. బర్నీని ఎంత బదనాం చేయాలో అంత చేసింది. ఆ ఫ్రేమ్ కట్టి ఎక్స్పోజ్ చేసి హైలైట్ చేసింది కూడా ఈవిడే. అక్కడ సంజన విషయంలో కూడా ఈవిడ గేమ్ గురించి మొత్తం ఎక్స్పోజ్ చేసింది కనుక ఈవిడ ఒక్క ఆవిడ అన్ని టాస్క్లు ఆడిందని చెప్పింది కాబట్టి వెంటనే సంజన మీద కోపంతో వచ్చి ఎటు బర్నీకి వాళ్ళు వేస్తారు అని చెప్పి చేసింది. ఒకవేళ బర్నీకి ఒక ఓటు తగ్గుతుందంటే ఖచ్చితంగా బర్నీకి వేసేది ఈవిడ కూడా. అట్లాంటి ఆవిడ బాండ్ అప్పటికి ఇప్పుడు ఒకేలాగా ఉందండి. ఎక్కడుంది? అట్లాగే ఇమాన్యుయల్ ఫ్రెండ్ కాదు, రీసెంట్గా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పారు కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఉన్నాడా? ఆయన తిరిగి అడిగింది. ఓకే, ఉంటే అట్లాగే అంటాం కదా, నీ కోపం వస్తే అంటాం కదండి. వాడు చేసే పనులకు ఇప్పుడు నా ఫ్రెండ్ కాదు అన్నాను, ఇక్కడ ఎంత తడబాటు వచ్చింది, కాన్ఫిడెన్స్ పోయింది కదా. ఇదేంద్ర ఆయన ఎట్లా తగులుకున్నాడు? ఆయన పర్ఫెక్ట్గా ఏమాత్రం మొహమాటం లేకుండా క్లియర్గా అడిగారు. బెస్ట్ ఫ్రెండా? ఈ షోకి వచ్చేదానికి ముందు 4 రోజులు అంటే మనం వెళ్తున్నాం కాబట్టి నాకు నువ్వు నీకు నేను చేసుకుంటూ 4 రోజులకే ఫ్రెండ్ అంటేనే కష్టం, పరిచయం అయ్యింది. బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా అయిపోతాడు? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అయితే అంత ఘోరంగా మన నామినేషన్ కాదంటున్నా అంతసేపు నువ్వు ఒక మిత్ర ద్రోహి, నీకు ప్రతిసారి నేను షేర్ చేసుకుంటే అవన్నీ వచ్చి నామినేషన్లు పెడతావా? నాకు సపోర్ట్ చేయలేదు, నాకు ఏ రోజు కూడా నువ్వు హెల్ప్ చేయలే. అంత చేయాలో ఎంత చేయాలో అంత చేసి కంపు చేసి అతని ఫ్యామిలీ వీక్ తర్వాత ఇతడైనా కాంపిటేటర్ అని తెలిసిన తర్వాత ఎన్ని చేయాలో అన్నీ చేసి ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇంకా. సో ఇక్కడ నా కోపం చూపించి నార్మల్ అయిపోయినట్టు ఎప్పుడమ్మా 2 వారాల తర్వాత ముఖం మీద అయితే చెప్పలేం కదా. ఆయన పర్ఫెక్ట్గా అడిగారు. ఆయన మీరు అన్నారు, మీరు మాట్లాడితే ఆయన పడ్డాడు, మళ్ళీ మీరే కదా గెలవాలంటే వాడు చూడండి తుంగి ఎట్లా చూస్తుంది, కామెడీ చేసేస్తుంది. ఇక్కడ మీకు ఒక్కరికే అట్లా అనిపించిందా? వాడి పడ్డాడా, నేను పడలేదా? ఇక్కడ కామెడీ. ఆయన కూడా అర్థంగా కామెడీ చేసేస్తుంది. సరైన ఆన్సర్ కూడా చెప్పలేక ఆవిడికి ఎప్పుడు అవసరమైతే ఆ నామినేషన్ కాదంటూ నామినేషన్లు అంతసేపు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ముందంతా చెప్పాల్సిన నెగిటివ్స్ మైనస్ మళ్ళీ నామినేషన్ పాయింట్ రాదు. అందుకే మళ్ళీ అక్కడ డేమోని అడిగినప్పుడు క్లియర్గా చెప్పింది చూసారా, నా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుయల్ అని నేను అన్నానా? ఇమ్ము అన్నాను అనేసి ఇంత చెప్పాను. తర్వాత నా ఫస్ట్ నామినేషన్ డీమో అని అన్నాను. ఇది కదా నా నామినేషను అని అట్లా చెప్పుకుంటూ కవర్ చేసుకుంటూ చెప్పాల్సిందంతా చల్లాల్సిందంతా చల్లేసి లాస్ట్లో మళ్ళీ టికెట్ ఫైనల్ ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఉంటాయి. ఫిజికల్ టాస్క్లు అంటే ఇమాన్యుయల్ గట్టిగా ఆడతాడు, ఇలాంటి వాడు మళ్ళీ నాకు ఒక ఫ్రెండ్గా నా పక్కన ఉండాలని చెప్పి ఫ్రెండ్ రా నువ్వు నా ఫ్రెండ్ రా అంటూ నిజంగా ఆయన పర్ఫెక్ట్గా చెప్పారు. ఆయన ఫీల్తో చెప్పాడు, మీకు సపోర్ట్ చేశాడు. మీరు సపోర్ట్ చేయలేదంటే నేను చేయలే, మీరు అందరూ సపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ దివ్య వాళ్ళ అమ్మగారు చెప్పారు చూడండి, వాళ్ళ గేమ్ అంతా ఎప్పుడో నువ్వు చేతిలోకి లాక్కున్నావమ్మ, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్, కరెక్ట్ అది. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ మరొకసారి చెప్పుకుంది, లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఎపిసోడ్లో అయ్యిందే కదా. ఇప్పుడు ఏంటి, ఇమాన్యుయల్ సంజన బర్నీ ఉన్నారు కదా, 335 తనూజ టాప్లో ఉంది, ఇమాన్యుయల్ 320, సంజన 320, బర్నీ 230 ఉంటే అక్కడ ఏంటి అయినా ఇమ్యూని తీయమంటే నేను తీయలేదు కదా, నేను వద్దులే బర్నీ గారు తీయమంటే తీయలేదు కదా, సో నేను అడగలేనంటే కళ్యాణ్ తాపత్రయం చూసారా, నువ్వు వెళ్ళి బర్నీతో మాట్లాడు, నీకు ఇవ్వకుండా మిగిలిన ఇద్దరికి ఇస్తే అంటే తనూజకు కాకుండా ఆ ఇమ్యూనిటీ కానీ ఇంకెవరికైనా ఇస్తా అంటే సంజనకు కానీ వాళ్ళకైనా ఇస్తే బాటంలో ఉండేది నువ్వు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది నువ్వేనా అన్న. సో నాన్న నువ్వు హౌస్లో ఉండాలంటే నెక్స్ట్ ఫైనలిస్ట్ మీరు కాకుండా, ఒకవేళ మీకుంటే అవకాశం ఓకే, మీరు తప్పుకుంటే మీరు కాకుండా ఎవరు ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉందో గుర్తు చేయి అని చెప్పేసి మోటివేషన్ చూస్తా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సంజన ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయిపోవచ్చు. అట్లాంటి టైంకి ఒకవేళ ఈ బర్నీ కానీ ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మీ నాన్న కూడా ఎలిమినేట్ అయిపోగలరు. ఆవిడికి అనవసరంగా సంజన మీకు ఒక ప్రొటెక్షన్లాగా ఉంచుకోండి. ఓట్ల పరంగా బర్నీ గారు మీరు వెళ్ళిపోవచ్చేమో, నాన్న నువ్వు అవుట్ అయిపోవచ్చేమో నాన్న, సో నీకు ఒక రక్షణ కవచంలాగా సంజనా కవుకు నాకు ఇచ్చే అని చెప్పు, బెదిరించు అని చెబుతున్నాడు ఈయన. సో ఆ ఇమ్యూనిటీ ఏదో మీకోసం ఉంచుకొని నేను బెదిరించాలటమ్మో, నేను సంజనాకి ఇచ్చేస్తే నేను దెబ్బ అయిపోతున్నామో, అందుకోసం అని శివుడికి ఇవ్వాలని ఈ మోటివేషన్ క్లాసులు, ఈ స్ట్రెచ్లు, ఈ స్కెచ్లు, స్ట్రాటజీలు. నేను చెప్పే కదా, నిజంగా ఈ అమాయకుడో తెలియదు, ఇన్నోసెంటో తెలియదు, అందులో ఒక 10% అతడి కోసం అతడు ఆలోచించుకుని స్కెచ్లు వేసుకుని ఆ పోన్లే తన కోసం తను ఆడుతున్నాడు. తనుజన్ అందుకే ఆ విషయంలో ఆవిడ రాంగ్గా ఆడినా, కన్నింగ్గా ఆడినా, ఫెయిర్గా ఆడకపోయినా, సెల్ఫిష్గా ఆడినా, ఓవర్ సెల్ఫిష్గా ఆడినా, ఓవర్ డామినేషన్ చేసినా, ఓవర్ కాన్ఫిడెంట్ చేసినా ఆవిడ కోసం ఆవిడ ఆడుతుంది. బట్ ఇతడు కూడా ఆవిడ కోసం ఆడుతున్నాడు. అందుకే దయా, జాలి, కరుణ తప్ప ఇంకేం చేయగలం ఆయన గురించి, దేవుడిని ప్రార్థించడమే. ఈ అమాయకుడిని కాపాడు ప్రభువా అని మాదిరిగా మనం అతనికే ఖచ్చితంగా ఇతన్ని గెలిపించి దేవుడా అని మొక్కుకోవడం తప్ప ఇంకేం చేయలేరు ఇంకా. సో మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.